ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఆర్థిక పరిస్థితి బీహార్ కంటే దారుణంగా తయారైందని, డబ్బులు ఉంటే పథకాల అమలుకు క్షణం కూడా ఆలోచించాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితి ఏమీ బాగోలేదని, ఆర్థిక పరిస్థితి పుంజుకోగానే పథకాలు అమలు చేస్తామని చెప్పారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలను ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తర్వాత అమలు చేస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా తెలిపారు. విశాఖ ఉక్కు, అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు కేంద్రం నిధులు ఇచ్చిందని వెల్లడించారు. అలాగని కేంద్రం ఇచ్చిన నిధులను మళ్లించలేనని ఆయన స్పష్టం చేశారు. హామీల అమలుపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా హామీల అమలుపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఎన్నికల ముందు రాష్ట్ర అప్పులు 14 లక్షల కోట్లు అంటూ దుష్ప్రచారం చేసిన చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే సూపర్ 6 అమలు చేస్తామని ప్రకటించారు. కానీ రాష్ట్ర వాస్తవ అప్పులు 4.6 లక్షల కోట్లని ప్రభుత్వమే తేల్చింది. మరి అలాంటప్పుడు సూపర్ 6 ఎందుకు అమలు చేయడం లేదు? ఇది ఖచ్చితంగా సీఎం చంద్రబాబు అసమర్థతే అని రోజా విమర్శలు గుప్పించారు. సూపర్ 6 అమలు చేయకపోతే లోకేష్ కాలర్ పట్టుకోవాలన్నారు. ఏ కాలర్ పట్టుకోవాలో చెప్పాలన్నది మాజీ మంత్రి రోజా అన్నారు. లోకేష్ కాలర్ పట్టుకుంటే తప్ప పథకాలు అమలు కావా అంటూ రోజా ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇంత జరుగుతున్నా పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదు? అన్నింటికీ తన బాధ్యత అని చెప్పిన ఆయన ఇప్పుడు తప్పించుకుంటే ఎలా అంటూ కూటమి ప్రభుత్వాన్ని రోజా ప్రశ్నించారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ఇంతవరకు చెల్లించలేదన్నారు. ఫీజులు చెల్లించలేక విద్యార్థులు పడుతున్న బాధలు వర్ణనాతీతమన్నారు. అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్నా ఒక్క రూపాయి చెల్లించలేదని ఆరోపించారు. 3,900 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని ఆమె తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్లతో పాటు అన్ని పథకాలు ఆపేశారని, ఆరోగ్యశ్రీని నిలిపివేశారని మాజీ మంత్రి రోజా తెలిపారు. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేశారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, అధికారంలోకి వచ్చాక బాబు షూరిటీ చీటింగ్ గ్యారంటీ అని తీవ్ర విమర్శలు చేశారు. గత వైసీపీ పాలన మాజీ మంత్రి రోజా కొనియాడారు. కరోనా టైంలోనూ పథకాలు అమలు చేసిన ఘనత వైసీపీదే అన్నారు. చంద్రబాబు అండ్ కోకు టైం దగ్గర పడిందని విమర్శించారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం గురువారం నుంచి రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వ పాలనలో డిజిటలైజేషన్ పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇంతకీ వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఏంటి? పాలన వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ని తీసుకొచ్చింది. ఈ విధానం ద్వారా ప్రజలు ప్రభుత్వ అధికారులతో సులభంగా కమ్యూనికేట్ అవ్వచ్చు. స్మార్ట్ ఫోన్తోనే వేగంగా సమస్యలను పరిష్కరించేందుకు అవకాశం లభిస్తుంది. ఈ విధానం ద్వారా ప్రభుత్వం సుమారు 150కి పైగా సేవలను అందిస్తోంది. బస్ టికెట్ బుకింగ్ నుంచి మొదలు ఆలయంలో దర్శన టికెట్ బుకింగ్ వరకు అన్ని రకాల సేవలను వాట్సాప్లోనే చేసుకోవచ్చు. ప్రజలకు ప్రభుత్వ సేవలను వేగవంతంగా అందించవచ్చు. ప్రభుత్వ పాలనలో పారదర్శకత్వాన్ని పెంచడంతో పాటు అవినీతిని తగ్గించవచ్చు. ప్రజలు వాట్సాప్ ద్వారా తమ ఫిర్యాదులు నేరుగా నివేదించవచ్చు. డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి ప్రభుత్వ సేవలను మరింత సమర్థవంతంగా మార్చడం. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల కోసం ప్రత్యేకంగా వాట్సాప్ ప్రత్యేక నంబర్ను తీసుకొచ్చింది. ఇందుకోసం 9523000009 నంబర్ను తీసుకొచ్చారు. దేశంలోనే తొలిసారి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు అందిస్తున్న రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ఈ నంబర్కు సందేశాలు పంపించడం ద్వారా సేవలను పొందడంతో పాటు ఫిర్యాదులను కూడా చేసుకోవచ్చు. కొన్ని అత్యవసర సేవల కోసం ఆటోమేటెడ్ చాట్బాట్ను తీసుకొచ్చారు. గ్రీవెన్స్ రిజిస్ట్రేషన్ అండ్ ట్రాకింగ్లో భాగంగా ప్రజలు తమ ఫిర్యాదును నమోదు చేసి దాని పరిష్కార స్థితిని ట్రాక్ చేయవచ్చు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, సబ్సిడీలు తదితర అంశాలపై సమాచారం పొందవచ్చు. రేషన్ కార్డు, ఆధార్ అప్డేట్, పింఛన్ దరఖాస్తు వంటి ప్రభుత్వ సేవలను వాట్సాప్లో పొందవచ్చు. పోలీసు, అగ్నిమాపక, వైద్య సేవలు వంటి అత్యవసర సేవలను పొందవచ్చు. ప్రజలకు 24/7 సదుపాయం లభిస్తుంది. వాట్సాప్ గవర్నెన్స్ ఏ విభాగాల్లో ఎలాంటి సేవలు అందిస్తున్నారో చూద్దాం. ప్రభుత్వ పథకాలు: రేషన్ కార్డు, పింఛను, ఉపాధి హామీ, విద్యా సహాయం, ఆరోగ్య బీమా వంటి ప్రభుత్వ పథకాల వివరాలు తెలుసుకోవచ్చు. అత్యవసర సేవలు: అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను సంప్రదించేందుకు ప్రత్యేక వాట్సాప్ సపోర్ట్ ఉంటుంది. అంబులెన్స్ సేవలు, ఆసుపత్రుల సమాచారాన్ని వాట్సాప్లో పొందవచ్చు. పౌర సేవలు, డిజిటల్ సర్టిఫికేట్లు, జన్మ ధృవీకరణ, మరణ ధృవీకరణ, ఆదాయ ధృవీకరణ, నివాస ధృవీకరణ, కుల ధృవీకరణ వంటి ఆన్లైన్ అపాయింట్మెంట్లు అండ్ దరఖాస్తు లింకులకు వాట్సాప్ ద్వారానే పొందవచ్చు. విద్యా ఉపాధికి సంబంధించిన సమాచారం: స్కాలర్షిప్లు, విద్యార్థి రుణాలు, ఉపాధి హామీ కార్యక్రమాలకు వంటి సమాచారాలు పొందవచ్చు. ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, అప్లికేషన్ లింకులు, అర్హత వివరాలు, స్కూల్స్ అండ్ కాలేజీల అడ్మిషన్ సమాచారం పొందవచ్చు. ట్రాన్స్పోర్ట్, ట్రాఫిక్ సేవలు: డ్రైవింగ్ లైసెన్స్ అప్లికేషన్ స్టేటస్, రవాణా శాఖ సేవలు, వాహన రిజిస్ట్రేషన్, చలానా వివరాలు, బస్సు షెడ్యూల్, రైలు, మెట్రో సమాచారం, పన్నులు, ఫైనాన్స్ సంబంధిత సేవలు, ఆస్తి పన్ను చెల్లింపులు, ప్రభుత్వ రుణాల దరఖాస్తు సమాచారం, జీఎస్టీ అండ్ ఇతర పన్నుల రిజిస్ట్రేషన్ వివరాలు తెలుసుకోవచ్చు.